తెలుగు టీవీ పివి నరసింహారావుకు మరో గౌరవం దక్కుతోంది. ఆయన విగ్రహం దేశ రాజధానిలో కొలువుదీరబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. ఢిల్లీలో పివి నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. తెలంగాణ భవన్ లో పివి విగ్రహ ఏర్పాటు కూడా ప్రతిపాదన వస్తోంది. మాజీ ప్రధాని విగ్రహాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ కోరింది. ఈ ప్రతిపాదనను ఢిల్లీ ఆర్ట్ కమిషన్ ఆమోదించింది. మరోవైపు ఎన్డీఏ సర్కార్ ఇప్పటికే పివి నరసింహారావును సమున్నతంగా గౌరవించింది. ఆయనకు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రదానం చేసింది. ఆ క్రమంలో దేశ రాజధానిలో పివి విగ్రహం కొలువుదీరబోతోంది. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి టీవీ9 ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపితో మాట్లాడదాం. గోపికృష్ణ, పివి విగ్రహం దేశ రాజధానిలో కొలువుదీరబోతోంది. ఇది తెలుగు వారందరికీ కూడా గర్వకారణం. సో ఎప్పటిలోపు ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి? ఎస్, తెలుగు టీవీ తెలుగు వారందరికీ ఒక గర్వకారణమైన పివి నరసింహారావు మాజీ ప్రధాని భారతరత్న విగ్రహం ఢిల్లీలో ఏర్పాటు కాబోతోంది. ఇప్పటికే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ట్ కమిషన్ దీనికి ఆమోదం తెలపడం జరిగింది. తెలంగాణ భవన్లో స్థల ఏర్పాటును పరిశీలించాలని చెప్పి ఇటు భవన అధికారులకు సూచించడం జరిగింది. అయితే కేంద్రం దీనికి ఆమోదం తెలపాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ఆంధ్ర భవన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవన్నే ఏపీ తెలంగాణ భవన్లు రెండుగా ముఖ్యంగా ఏర్పడబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖ 58-42 రేషియోలో భూ పంపకాలను చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాలకు సూచించడం జరిగింది. ఆ మేరకు పంపకాలకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తవుతుంది. అయితే ఈ తెలంగాణ భవన్లో విగ్రహ ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ వద్దకు ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఈ పివి విగ్రహం అనేది ముఖ్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం, ఇది పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన అన్వీల్ చేసిన విగ్రహం. సో ఇక్కడే పివి నరసింహారావు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ కూడా ఇటు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనను ఢిల్లీ అర్బన్ కమిషన్ ఆమోదించడంతో త్వరలోనే పివి స్మారకం ముఖ్యంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భారతరత్నని కూడా ఇచ్చి ముఖ్యంగా స్మారక స్థలి ఏర్పాటు చేయడానికి కూడా కేంద్రం అంగీకరించడం జరిగింది. సో త్వరలో విగ్రహ ఏర్పాటుకి ఆమోదం తెలిపితే కేంద్రం, సో త్వరలోనే తెలంగాణ నూతన భవనం కూడా కట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా నూతన భవనంలో ఈ విగ్రహ ఏర్పాటు ఉంటుందా, లేక ప్రస్తుతం ఇప్పుడున్న ఉమ్మడి ఆంధ్ర, ఏపీ అలాగే తెలంగాణ భవన విభజనకు సంబంధించి జరుగుతున్న ప్రక్రియలో భాగంగా ఇక్కడే ఈ మెమోరియల్ ఏదైతే పివి మెమోరియల్ అడుగుతున్నట్లుగా ఈ విగ్రహాన్ని పరిసరంలోనే ఈ పివి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ పివి విగ్రహం ఏర్పాటు అనేది తెలుగు వారందరికీ కూడా ఒక గర్వకారణమైన విషయంగా ఇన్నేళ్ల తర్వాత ఆయనకు భారతరత్న ఇవ్వడం, అలాగే ఇప్పుడు ఆయన విగ్రహాన్ని ఏపీ తెలంగాణ భవన్ పరిసరాల్లో ఏర్పాటు చేయబోతుండడం అనేది ఒక ముఖ్యంగా ఆనందకరమైన విషయం అని మనం చెప్పాలి.